ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ నుంచి. సో రియల్మీ వాళ్ళ రియల్మీ నర్జో 100 లైట్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. బై ప్రైస్ చూసుకుంటే మాత్రం పోయి మరి ఓ ప్రైస్ అయిపోయింది. పేరు పెద్ద ఉంది, ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ స్పెసిఫికేషన్ తక్కువనే అనమాట. డెడికేటెడ్ వీడియో చూసినా సో చెక్ చేసుకుని నాకైతే మాత్రమే ప్రైస్ చూసుకోవడం మాత్రం ఘోరంగా అనిపించింది. నాకు బిఫోర్ 2021 ఆ టైం ప్రైస్గా గుర్తుకొస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ వివో T5 Pro 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే ₹30,000 ప్రైస్ ట్యాగ్తో పడుతుంది. సో స్లైట్లీ కొంచెం ఇంక్రీజ్ ఉంది. ఒక డిస్కౌంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, కానీ నా ఒపీనియన్లో పోయి 26 or 27 కోసం బాగుండేది. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో వాళ్ళ నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో F33 అండ్ F33 Pro ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అఫీషియల్గా లాంచ్ అయిపోయినాయి. ఇక్కడ ఒప్పో వాళ్ళది F33 Pro చూసుకుంటేనేమో 38,000 ఉంది. అండ్ ఒప్పో వాళ్ళది F33 చూసుకుంటేనేమో బేస్ వేరియంట్ ఇక్కడ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 35,000 ఏమో ఉంది. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకున్నాను. సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి డెడికేటెడ్ వీడియో 2-3 డేస్లో తీసుకొస్తాను, వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళది Edge 70 Edge 70 Pro ఇది Edge 70 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే Qualcomm స్నాప్డ్రాగన్ 8500 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ 3 tier కోర్స్తో పాటు కూడా వస్తుంది. 8GB పాటు వస్తుంది. 12GB RAM Android 16తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ గీక్బెంచ్ స్కోర్స్ కూడా బయట పెట్టిపోయి ఇక్కడ సింగిల్ స్కోర్స్ గీక్బెంచ్ స్కోర్స్ చూసుకుంటే మాత్రము 1727 సింగిల్ స్కోర్స్ వస్తున్నాయి. మల్టీ స్కోర్ చూసుకుంటే 6563 అనమాట. మల్టీ కోర్ స్కోర్స్ వస్తున్నాయి. సో మంచి పర్ఫార్మెన్స్తో పాటు మంచి ఆప్టిమైజేషన్తో పాటు వస్తుంది. 12GB RAM డిఫరెంట్గా ఉందన్నమాట పోయి. కానీ ఆబ్వియస్గా ప్రైస్ ఎక్కువ ఉంటే 12GB RAM అంటే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లైక్ 47-55 అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి ఎట్లుంటుందో, ప్రైస్ ఇంక్రీజ్ అయినా కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం వివో నుంచి, కాబట్టి ఇది ఫాలో అప్ న్యూస్ అనుకోవచ్చు. నేను నిన్న మెన్షన్ చేసిన కదా, వివో వాళ్ళు వివో X300 అల్ట్రా అండ్ వివో X300 Pro స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్కి లెన్స్ కిట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయన్నమాట బై. సో స్పెసిఫిక్గా కొన్ని ప్రమోషన్స్ వస్తున్నాయి, కొన్ని పోస్టర్స్ కూడా వస్తున్నాయి, లెన్స్ కిట్స్ వస్తున్నాయని అయితే ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అడిషనల్గా నేను ఆల్రెడీ చెప్పినట్టు అవే కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. 6.5 mAh బ్యాటరీ, 90W ఛార్జర్ అండ్ బేస్డ్ ఆన్ ఇది Android 16తో పాటు కూడా వస్తుందని చెప్తున్నారు. పెద్ద డిస్ప్లేతో పాటు AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. రెండు బాగానే ఉన్నాయి. May 7th లాంచ్ అవుతుంది అండ్ May 14th అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం DaVinci Resolve నుంచి అన్నమాట. సో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే DaVinci Resolve 21 అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట బై. కొత్తగా ఫోటో ఎడిటింగ్ టూల్ అయితే తీసుకోవచ్చు. కంప్లీట్గా లైట్ రూమ్ ఫీచర్స్ ఏవైతే దీంట్లో ఇంక్లూడ్ చేశారంట. అండ్ ఆల్సో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. లైక్ లట్స్, రిజాల్వ్ ఎఫెక్ట్స్, ఓపెన్ ఎఫెక్ట్స్ ప్లగింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఏఐ అల్ట్రా షార్ప్తో పాటు కూడా వస్తుంది. లో రెజల్యూషన్ అప్ స్కేలింగ్ చూసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏఐ అప్గ్రేడ్స్ కూడా వచ్చినాయి. మాకు కొన్ని ఏఐ అప్గ్రేడ్ ఫీచర్స్తో పాటు కూడా వచ్చినాయి. సో బై ఆల్రెడీ రిజాల్వ్ అందరికీ దాని మీద పడతారు. సో చూడాలి ఎట్లుండే పరిస్థితి ఏందనేసి అయితే మాత్రం. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఈ మధ్యకాలంలో గ్రాఫిక్ కార్డులకి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఎన్విడియా అండ్ AMD వాళ్ళ వారంటీ క్లెయిమ్ కోసం చాలామంది అంటే మన ప్రాబ్లమ్స్ వస్తే మనం వారంటీ క్లెయిమ్ చేసుకుంటాము. సో ఈ వీక్ దగ్గర 10% ఇంక్రీజ్ అయిందంట. నార్మల్గా అప్పుడప్పుడు ప్రైస్ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ తక్కువ అవుతాయి, కానీ ఈ వీక్ ఏంటంటే మాత్రం చాలా ఎక్కువైంది అనేసి అయితే రిపోర్ట్స్ ప్రకారం వస్తుంది. ఏంటంటే మాత్రమే నాకు తెలిసిన కాడికి పోయి సమ్మర్ సీజను ఆల్రెడీ హీట్ ఎక్కుతుంటుంది, వేడి. అండ్ ఆల్సో ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మాత్రమే నాకు తెలిసిన కాడికి ఈ మధ్యకాలంలో అది కేబుల్స్ ఏవైతున్నాయో బాగా మెల్ట్ డౌన్ అవుతున్నాయి కదా, చాలాసార్లు హార్డ్వేర్ న్యూస్లో అప్డేట్ చేసిన. సో అది కూడా ఒక కారణం ఉండే అవకాశం ఉందనేసి అంటారు. AMDది మాది ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలియదు. ఎన్విడియా వాళ్ళు అయితే మనకు అంతా తెలిసిందే, మెల్టింగ్ వైర్స్ ఉంటాయి కదా దానికి. AMDది అయితే మాత్రమే అంత లేదు, కానీ AMD కూడా ఇంక్రీజ్ అయింది. మేబీ వేరే ఇష్యూస్ ఉండొచ్చు AMDకి. దీనికైతే ఎన్విడియా అయితే మనకు అంతా తెలిసిన మేజర్లో అయితే. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రం స్టీమ్లో బ్యాట్మ్యాన్ ఆర్కమ్ నైట్ అనే గేమ్ అవుతుందో మీకు $202 అయితే ఈ గేమ్ మీకు అవైలబుల్ ఉందన్నమాట. అవి మిస్ కావద్దు అంటారు. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్. హార్డ్వేర్ పరంగా చూసుకున్నా సరే కూడా, ఫీచర్స్ అవన్నీ చూసుకున్నా సరే కూడా కొంచెం ఓల్డ్గా విజువల్గా బాగుంటుంది. 45GB స్టోరేజ్ ఎగ్జాక్ట్గా అంటే కొంచెం అడిషనల్ యాడమ్స్ అయితే అయినా ఎగ్జాక్ట్ 45 కాదు. ఇప్పుడు నేను చెక్ చేసిన కాడికి 55 or 56GB ఉంది. నేను ఆడతా కాబట్టి రెగ్యులర్గానే 6GB ర్యామ్ ఉండాలి, 2GB వీడియో మీద రన్ అయిపోతుంది.
ఏమంటారు i5 ప్రాసెసర్ ఉన్నా సరే ఈజీగా రన్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ మిస్ కావద్దంట. 202 రూపీస్ కావాలి. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.